మా ఊళ్ళో గూడా ఒక చిన్న సర్వేలు జరిగాయి. ఏ నిజం ఊరు మీది? మాది అటు పోలవరం సైడ్. పోలవరం పోలవరం. అది. అయితే దానికి సంబంధించి హ్మ్. అక్కడ గూడా వైసీపీకి సంబంధించి కూడా కొన్ని సర్వేలు జరిగాయి. హ్మ్. సో, అంటే జగన్ గారి పాలన ఎలా ఉంది? హ్మ్. జగన్ గారి పాలన మీకు నచ్చిందా లేదా? హ్మ్. హ్మ్. ఆయన పథకాలు మీకు అందాయా లేదా? హ్మ్. ఇలాంటి చాలా క్వెషన్స్ పెట్టుకొని చాలా మంది సర్వేలకొచ్చారు. హ్మ్. కానీ అక్కడ జరిగిన సినారియో ఏంటి అంటే హ్మ్. ఎవరు చెప్పట్లేదు. చాలా మంది అది. అంటే వైసీపీకి భయపడి అంటే ఊళ్ళో ఉన్న ఎవరైనా తిరగబడి దాడి చేస్తారేమో అన్న భయమో తెలీదు. లేకపోతే చెప్పరు. తర్వాత ఎలా ఉందనే అంటే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేమనే ఒక హ్మ్. రీజన్స్‌ని బట్టి నా కన్న తల్లే ఇలా వచ్చారమ్మా. హ్మ్. నేను నిజం చెప్పాలి అంటే టీడీపీకి ఓటేయాలనుకుంటున్నాను సరే. కానీ వాళ్ళొచ్చి అడిగినప్పుడు వాళ్ళెక్కడ నా మీదకి మళ్ళీ రివర్స్ అయిపోతారో అని అంతా బానే ఉంది. వైసీపీకి అంతా బానే ఉందని చెప్పాను. ఆయన పాలన బానే కరెక్ట్. ఉందని కరెక్ట్. చెప్పాను. కరెక్ట్. సంక్షేమాలన్నీ కరెక్ట్‌గానే కరెక్ట్. ఇస్తున్నాడని కరెక్ట్. చెప్పాను అని అన్నారు. అలాంటిది మా ఊళ్ళో ఒక పర్సన్ ఇలా జరిగిందంటే, రాష్ట్రం మొత్తం మీద అందరి ఆలోచన ఎంత వరకు ఉండుండొచ్చు? 100% ఎంతమంది మనసుల్లో అలాంటి ఒక థాటే ఉండుండొచ్చు? 100% ఆ! ఇప్పుడు చెప్పండి మీరు ఇలాంటి హెక్టిక్ సిట్యుయేషన్‌లో హ్మ్. మీరసలు ప్రజల నుంచి రియాలిటీని ఎట్లా బయటికి తీసుకొచ్చారు? ఇప్పుడు శాంపుల్ సైజ్ అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా ఉంటాను మాక్సిమం. హ్మ్. మీరు ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు సార్ అని అడుగుతారు. హ్మ్. శాంపుల్స్ అంటే ఫర్ సపోజ్ నాకు ప్రశాంతి గారి పరిచయం ఉందనుకోండి. నేను ఒక సర్వేయర్ అనుకోండి. హ్మ్. కేకే నదిలో నేను ఒక సర్వేయర్. హ్మ్. సో, నాకు ఎవరో ఫోన్ చేశారు. ప్రశాంతి గారు ఉన్నారని ఆయనని కలవండి కొంచెం చెప్తారు. మీరు టీచర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటవ్వచ్చు. ఆ సర్వేయర్ మీ ఊరొచ్చినప్పుడు ప్రశాంతి గారితో కలుస్తారన్నమాట. కలిసినప్పుడు ఫర్ సపోజ్ మీరు ఆ ఊర్లోని టీచర్ గానో ఇంకోటో చేస్తున్నప్పుడు, మీరు ఒక సర్వేయర్‌గా మీరెవరికి ఓటేద్దాం ఇట్లా కాదు. కాసేపు కూర్చుంటారు, టీ తాగుతారు, మాట్లాడతారు. పలానా ఫ్రెండ్ అని చెప్పి వస్తారు. ఎలా ఉందండి సమీకరణాలు ఎలా ఉందని డిస్కస్ చేసి కాసేపు మా ఊర్లో ఇప్పుడు ఫుల్ అగెనెస్ట్‌గా ఉందండి. రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తే ఎప్పుడెప్పుడు ఓట్లేద్దాం అనుకుంటున్నారు. ఈ ఈ క్యాస్ట్ వాళ్ళు ఇలా ఉన్నారు. ఏదో మీరు ఇన్ఫర్మేషన్ అతనికి చెప్తారు. ఇప్పుడు మీరు ఒక్క శాంపులా? మీరు ఇంతమంది శాంపుల్స్ క్రోడీకరించి చెప్పిన నంబరా అది? వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళలో మాటలు. వాళ్ళని మాట్లాడుకుంటుంది. మీకు అందిన ఇన్ఫర్మేషన్‌ని మీరు సర్వేయర్ యాక్చువల్ అక్కడ. హ్మ్. డిఫరెన్స్ అది. మీకు సర్వేయర్ వచ్చారని అంటున్నారు కదా! హ్మ్. మీరు కాదు అతను కాదు సర్వేయర్. ఎందుకంటే మీరు లోకల్ ఊరు అమ్మాయి కాబట్టి, హ్మ్. మీరు ఎవరితో కలిసినా మీ టీచరో, ఇంకోరో కాబట్టి, మీ దగ్గర ఓపెన్ అప్‌గా చెప్తారు. హ్మ్. మీరు పోయి జగన్‌కి చెప్తారు. బాధ లేదు ఎమ్మెల్యేకి చెప్తారని. హ్మ్. అలాంటి పర్సన్స్ వెతుక్కొని జాగ్రత్తగా చేసుకోవాలి. హ్మ్. అంతేగాని ఇండివిడ్యుయల్‌గా పేపర్ పెట్టి ఇప్పుడు టిక్ పెడతాను ఒక్క నిమిషం మేడం మొబైల్ యాప్ ఓపెన్ చేస్తానంటే వర్కౌట్ కాదు. హ్మ్. అది ఒక లేయర్. హ్మ్. అది మాకు ఒక లేయర్ మాత్రమే. అది కాకుండా మేము ఇప్పుడు మేము ఔట్‌సోర్సింగ్ ఇస్తాం. వాడు కింద పడతాడా, పైన పడతాడా పక్కన పెడితే వాడు కూడా ఇలాంటి లేయర్ తీసుకొస్తాడు. హ్మ్. ఇలాగే మాకు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే నాకు ఇంతకుముందు ట్రావెల్ చేశాం కాబట్టి నియోజకవర్గ లెవెల్‌లో చెప్పగలిగిన వాళ్ళు, ఒక మండలం లెవెల్‌లో చెప్పగలిగిన వాళ్ళు, అలా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అట్ ది సేమ్ టైమ్ డేటా సైన్స్ అని ఈ ఎమోషన్స్ ఇప్పుడు లేడీస్ ఎలా ఆలోచిస్తున్నారు, ఏ కులాలు ఎలా ఆలోచిస్తున్నారు, ఈ నియోజకవర్గంలో ఏం అడ్డంకులున్నాయి, పోలవరంలో ఇష్యూస్ ఇక్కడేమన్నా ఎఫెక్ట్ పడుతున్నాయా? పోలవరం అనేది మళ్ళీ కొండ అవతల ఎలా ఉంది, కొండ యువతల ఎలా ఉంది, కొండ మీద నివసించే వాళ్ళు ఎలా ఉన్నారు. అట్లా ఓవరాల్‌గా ఫ్యాక్టర్స్ రోడ్ల మీద ఇష్యూస్ ఎలా ఉన్నాయి. హ్మ్. ఇయన్నీ కలిపి మనం ఈళ్ళు ఒక రూపంలో సాఫ్ట్‌వేర్‌లో ఎక్కించుకుంటారు. ఇదొక హ్మ్. లేయర్. హ్మ్. అసలు ఫస్ట్‌లో మనం ఇనిషియల్‌గా కొన్ని శాంపుల్స్ తీస్తాం సర్వేలో. హ్మ్. తక్కువ శాంపుల్స్. ఇందాక మీకు చెప్పినట్లు హ్మ్. టీచర్‌ని అడగడం హ్మ్. ఇది ఇది మన లేయర్. హ్మ్. సో, ఈ 4 లేయర్స్ కలిపి ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాం. అది ఎగ్జాక్ట్‌గా ఆ లేయర్ కరెక్ట్‌గా వస్తే యాక్యురసీ బాగుంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఆబ్వియస్‌గా నేను చెప్పగలిగినయి దీంట్లో కొన్నుంటాయి. నేను మొత్తం ఆ ఫార్ములాలేంటి, ఎంత మెథడాలజీ ఏంటి, హ్మ్. ప్యాటర్న్ ఏంటి అనేది ఆబ్వియస్‌గా ఏ ఏ ఏ కంపెనీకి ఆ కంపెనీకి ఒక ఎసెన్స్ సెపరేట్‌గా ఉంటది. ఉంటాయి. హ్మ్. చెప్పుకోవాలి అంటే చాలా వరకు హ్మ్. ఎవరు ఊహించలేదు నిజం హ్మ్. చెప్పాలి అంటే. మీరు చెప్పారు అని కూడా అంటే పక్కన పెడితే చాలా వరకు అసలు వైసీపీ ఇంత తక్కువ స్థానాలతో వస్తుంది అని నాకు తెలిసి ఈ రాష్ట్రమే గాదు. హ్మ్. ఏపీ అనే గాదు. తెలంగాణలో గూడా అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఊహించి గూడా ఉండరు. 99% నమ్మరెవరు. ఎవ్వరు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయనిచ్చిన సంక్షేమ పథకాలు కూడా అలానే ఉన్నాయి. అమ్మఒడి కావచ్చు, జగనన్న దీవెన కావచ్చు, హ్మ్. అలా చాలా వరకు ఉన్నాయి. నిజంగానే ఆయన రీసెంట్‌గా పెట్టిన ప్రెస్ మీట్‌లో గూడా అన్నారు. హ్మ్. అసలు నేను అమ్మఒడి ఇచ్చిన అక్కా చెల్లెమ్మలేమయ్యారు, అవును. నాకు నిజంగానే పెన్షన్‌లిచ్చిన ఆ అవ్వా వీడియో చూస్తే తాతలేమయ్యారు అని. బాధనిపించింది. ఆ! అన్ గొంతు గాని, తడి లేదు గొంతు హ్మ్. తడి గాని. సో, అసలు నిజంగానే వాళ్ళంతా ఎందుకు ఇంత సడెన్‌గా ఇంత చేంజ్ ఎందుకు కనిపించిందంటారు? వాళ్ళ మైండ్ సెట్‌లో మీరు చూసిన చేంజ్ చేంజ్ ఏం ఏంటి? లేదు. హ్మ్. అసలు చేంజ్ కాలేదని. హ్మ్. మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్‌సీపీకి ఓట్లేద్దామని రెడీగా ఉంటే సడెన్‌గా ఎందుకు చేంజ్ చేయరని. అసలు ఓట్లేద్దాం అని అనుకోలేదంటున్నాను నేను. హ్మ్.
వాళ్ళు మీకు సంక్షేమ పథకాలు తీసుకున్నా సంక్షేమ కూడా పథకం తీసుకున్న వాళ్ళంతా ఓట్లేరమ్మా. అది నేను చెప్పింది. నువ్వు ఉమ్, మొత్తుకుంటున్నాను, ఉమ్, కింద ఎలా మొత్తుకుంటున్నా అంటే రాయి పెట్టి కొట్టుకుంటున్నట్టు చెప్తున్నావు. ఉమ్, 7 సంవత్సరాల నుంచి లాస్ట్ టైం టీడీపీ ఓడిపోవడం కూడా కారణం ఇది. ఉమ్, ఈసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం కూడా కారణం ఇది. ఉమ్, అసలు మేము సర్వేలు ఎందుకు చేయడం మొదలు పెట్టాం కూడా కారణం ఇది. ఉమ్, రిఫార్మ్స్ మీరు చేంజెస్ తీసుకోవాలి పీపుల్ లైఫ్లో. పోలవరం అనే ఊర్లలో ఒక గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశారండి. ఇప్పుడు ఆ ఊర్లో పిల్లలంతా అసలు గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్తున్నారు. ఎవడు ప్రైవేట్ స్కూల్కి పంపించి రిఫార్మ్ ఉమ్, ఓట్లు మారుతాయి. ఉమ్, మీ ఊర్లో పెన్షన్లు ఇస్తున్నారు. మీ ఉమ్, అమ్మగారికి పెన్షన్ వస్తుంది అనుకోండి, ఉమ్, ఎవరికో ఏదో ఒక పెన్షన్ వస్తుంది మీ ఉమ్. ఇంట్లో. పెన్షన్ మీదే జీవితం గడిచిపోయే వాళ్ళ, పెన్షన్ వస్తుంది కాబట్టి తీసుకునే వాళ్ళ. అది ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక అదొకే ఇస్తుంది కాబట్టి పథకం కాబట్టి పెన్షన్ పెన్షన్ మీద తీసుకుంటున్నారు. పెన్షన్ మీదే నడుస్తుంది జీవితం అంతా నడవదు. కాదు కదా. ఉమ్, పెన్షన్ మీదే జీవితం నడవనప్పుడు వాళ్ళు పెన్షన్ ఆదా ఇస్తున్న వాడికి ఎందుకు రుణపడి ఉంటారు? ఉమ్, మీరు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. మీరు 2000 ఇస్తే 2000 తీసుకుంటారు, 3000 ఇస్తే 3000 తీసుకుంటారు. అవసరం ఉండే వాళ్ళ సెక్షన్ ఉంటుంది 5%. ఉమ్, ఒక ఊర్లో 100 కుటుంబాలు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఒక 5%, 10% పెన్షన్ మీదే జీవితం నడుపుతుంటది. వాళ్ళకి 10,000 కూడా అవసరం ఉంటుంది. ఉమ్, ఇంకా 5,000 2000 కాదు, ఎంతైనా అవసరం ఉంటుంది. అంటే వాళ్ళ కుటుంబం నడవాలన్నా, రేపొద్దున ఇంకోటైనా జబ్బు అయినా. మిగతా ఇచ్చే 2-3 వేలు అసలు మీరు అటు వెళ్ళేసరికి వెళ్ళిపోద్ది. బియ్యం ఉమ్, పంచుతారు అనుకోండి, బియ్యం షాప్ వెళ్ళేసరికి ఈ బియ్యం అమ్మేస్తుంటారు ఆల్రెడీ. ఉమ్, ఇంకా జీవితంలో చేంజ్ ఏంది? బియ్యమే కనపడపోతే. ఇంతమందికి ఇన్ని పథకాలు ఇచ్చారంటే పథకం అనేది నిజంగా వాళ్ళ లైఫ్లో చేంజెస్ అవుతుంటే, రిఫార్మ్స్ తీసుకొస్తుంటే, వాళ్ళ మనసుకు కనెక్ట్ అయితే వాడి కులాన్ని దాటి ఒక దానికి ఓటు వేస్తాడు. ఉమ్, లేదు కింద సెక్షన్ కులమే మళ్ళీ, ఉమ్, లేదా కింద సెక్షన్ వ్యతిరేకత, కింద సెక్షన్ కోపం, మళ్ళీ ఈ స్టేజ్కి వస్తారు. నేను ఈ సెక్షన్ వీళ్ళకి ఓటు వేయాలనేది. ఉమ్, మీరు పైన ఒక లేయర్ వేయకపోతే అంటే ఇటుకరాయికి మధ్యలో సిమెంట్ వేయకపోతే అతుక్కోదు. ఉమ్, కేవలం రాళ్ళు పెట్టినట్టు పెద్ద గోడలా కనపడుతుంది, సింపుల్గా పడిపోతుంది. ఎంత పెద్ద గోడైనా, ఉమ్, టీడీపీ గోడైనా, వైసీపీ గోడైనా, జనసేన గోడైనా. మీరు సిమెంట్ అంటే ఎమోషనల్ టచ్ అవ్వాలి. అదే ఒక 10 కాలాల పాటు ఉంటుంది. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ పాటు మీరే ప్రభుత్వాన్ని నడపగలుగుతారు. ఓకే. చాలా మంది వైసీపీకి సంబంధించి అంటే వైసీపీని అభిమానించే వాళ్ళు కావచ్చు, జగన్ గారు కూడా కావచ్చు. ఉమ్. చాలా వరకు ప్రజలు నన్ను మోసం చేశారు. వైసీపీకి అభిమానించే వాళ్ళు కూడా ఉమ్. జగన్ గారిని ప్రజలు తీసుకుంటున్నట్టుగానే తీసుకొని మోసం చేశారనే మాటని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. నిజం చెప్పాలి అంటే అసలు మీరు సర్వే చేస్తున్నప్పుడు ఉమ్. చాలా వరకు మీరు ఒక ఓటర్ని వీళ్ళు అడుగుతున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఎందుకు అంటే ఎవరికి ఓటేస్తారు అనేది చెప్పగలిగినప్పుడు ఎందుకు ఓటేయట్లేదు, దానికి వెనుక రీజన్ ఏంటనేది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేసే ఉంటారు. అంటే అసలు మీరు మెయిన్ గా విన్న కారణాలు ఏంటి? జగన్ గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ దిగిపోవడానికి అసలు ప్రజల్లో ఉన్న అంత వ్యతిరేకత ఉన్న కారణాలు ఏంటి అంటారు? అంటే ప్రధానంగా కూటమి అడ్వాంటేజ్. కూటమే. కూటమి అడ్వాంటేజ్. మిగతా వాళ్ళు మోసం చేశారు మా జగన్ అనేది అంటారు కదండి. ఉమ్, అంటే ఎందుకు ఏం మోసం అంటే ఏంటి? 1,33,30,00,000 మంది మీకు నిలబడ్డారు. ఉమ్, అరౌండ్ 40% ప్రజలు మీ వైపు నిలబడ్డారు. ఉమ్, 38-40% అనుకోండి. ఉమ్, అంటే వీళ్ళు మోసం చేసి మిమ్మల్ని నమ్మారు. ఉమ్, మిగతా మధ్యలో కొంతమంది నమ్మకుండా అటు వెళ్ళారు. ఎందుకు నమ్మకుండా వెళ్ళలేదు? వాళ్ళు మోసం చేసినట్టు కాదు. ఉమ్, వాళ్ళకి దే ఫెల్ట్ దట్ రోడ్లు బాగాలేవని, దే ఫెల్ట్ దట్ ఈ క్యాస్ట్ పరంగా నేను దీనికి ఓటేయాలని, దే ఫెల్ట్ దట్ ఇక్కడ మనకు రాజధాని లేదని. రాజధాని లేదని, దే ఫెల్ట్ దట్ మామూలుగా ఇక్కడ ఏదో కడపలో ఇష్యూ జరిగిందని, ఉమ్, ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క అంశం. అందరిది కామన్ ఒకే అంశం కాదు. ఉమ్, మీకున్న రిక్వైర్మెంట్స్ నాకు ఉండవు కదా, ఉమ్, నాకున్న రిక్వైర్మెంట్స్ మనోడికి ఉండవు. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళు బకెట్. మీరు దానికి అన్నిటికీ పెంచింది ఏదైనా చేస్తుంటే వాళ్ళు ఉంటుంది. కేవలం అకౌంట్లో డబ్బులు వేసాము, నేను సిలిండర్లు ఇచ్చాను, రేపు సూపర్ 6 అయినా అంతే. అంతే. నేను అకౌంట్లో డబ్బులు వేసాను, సూపర్ 6 ఇచ్చాను, సూపర్ 10 ఇచ్చానంటే ఏం వర్కౌట్ అవ్వవి. ఉమ్, ఇవి నేను చెప్తూనే ఉన్నాను మామూలుగా ఇదే విషయాన్ని. ఉమ్. సో ప్రజలు మీరిచ్చారు, మేము తీసుకున్నాం, మాకు నచ్చలేదు, మేము వేరే వాళ్ళకి అంతే ఓటేసాం. అంతే అంతే ఇదే కదా సినారియో అంతే వాళ్ళది. 100% కరెక్ట్. ఓకే.